జేఎంఆర్ ప్రేక్షక మహాశయులకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, నిన్ననే మన తెలంగాణ హైకోర్టు ఒక తీర్పిచ్చింది. ఏమిటంటే అది 2004లో చంద్రబాబు గారి ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఒక 850 ఎకరాలు ఒక బోగస్ కంపెనీకి దారాదత్తం చేశారు. ఆ ఆ భూమి విషయంలో తదనంతరం వచ్చిన రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ అది చెల్లదు అనేసి ఆ భూమిని వెనక్కి తీసుకుంటే, దాని మీద ఆ పిటిషనరు హైకోర్టులో కేసు వేశాడు. ఎప్పుడు 2007లో 2006లో కేసు వేస్తే, అది నిన్న తెలంగాణ హైకోర్టు వారు ఆ కేసుని కొట్టివేస్తూ గవర్నమెంట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ చేసిన ఆ ల్యాండ్ ఎక్విజిషను వెనక్కి తీసుకోవడం కరెక్టే అనేసి ఒక తీర్పు, సంచలనమైన తీర్పు ఇచ్చారు. దాని పుట్టుపూర్వతలు వెనక్కి వెళ్తే, కానీ ఆ యొక్క స్కాము మన విజనున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాల క్రితమే ఈ ఎలా ఎలా స్కామ్ చేశారో మీ అందరికీ ఒకసారి నేను చెప్తాను. అంటే అందరూ అంటుంటారు ఆయన విజన్ ఉన్న నాయకుడు, విజన్ ఉన్న నాయకుడిని. ఈ స్కాములు చేయడానికి కూడా ఆయనకి ఒక పెద్ద విజన్ ఉంది. అలాంటి స్కామ్లో మన అమరావతిలో కూడా చేశాడు. ఈ ఈ హైదరాబాద్ స్కామ్ గురించి ఏమిటంటే, ఒక బోగస్ కంపెనీ ఐఎంజీ భారత్ అనే ఒక బోగస్ కంపెనీకి స్పోర్ట్స్ అంటే ఈ క్రీడారంగం అభివృద్ధి కోసం అనేసి ఒక 400 ఎకరాలు 400 ఎకరాలు మంచి కాస్ట్లీ ప్లేసెస్ గచ్చిబౌలి ఏరియాలో ఒక 400 ఎకరాలు దారాదత్తం చేశాడు. ఎప్పుడది 2004 ఫిబ్రవరిలో, జస్ట్ 2004 ఫిబ్రవరి 7వ తారీఖున 8వ తారీఖున దారాదత్తం రిజిస్ట్రేషన్ చేశాడు. కానీ ఆ కంపెనీ పుట్టింది ఎప్పుడు 2004 ఫిబ్రవరి 4 రోజుల ముందు, ఫిబ్రవరి 7 అంటే 3నో 4నో పుట్టింది ఆ కంపెనీ. రిజిస్ట్రేషన్ అయింది. రిజిస్ట్రేషన్ అయిన 4 రోజులకే 400 ఎకరాలు దారాదత్తం చేశాడు. రిజిస్ట్రేషన్ కూడా చేశాడు. అప్పుడు ఆ 2004లోనే ఆ భూమి విలువ ఎంత ఉందంటే, మార్కెట్ వాల్యూ ఎకరం 13 లక్షలు ఉంది. మార్కెట్ అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ, నాట్ మార్కెట్ వాల్యూ, రిజిస్ట్రేషన్ వాల్యూ 13 లక్షలు ఉంటే, ఈ కంపెనీకి ఈ పెద్ద మనిషి 50,000 రూపాయలు చొప్పుని 400 ఎకరాలు రిజిస్ట్రేషనే చేశాడు. ఇది కంపెనీ పుట్టిన 4వ రోజులకే 400 ఎకరాలు చేశాడు. మరలా కొన్ని రోజులు పోయాక, మరొక 4 రోజులు పోయాక మామిడిపల్లి, అది ఎక్కడ మన శంషాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే తోవలో, అక్కడ ఒక 450 ఎకరాలు అక్కడ కూడా ఇచ్చేశాడు. ఇది ఎక్స్టెన్షన్. అది అక్కడ కూడా మౌలిక వసతులకి, క్రీడారంగ వసతులకి అన్నిటికి కలిపి మొత్తం అంతా ఆయన అప్పనంగా ఇచ్చిపెట్టేశాడు. ఇది ఐఎంజీ భారత్ కంపెనీ అనేది ఐఎంజీ అమెరికన్ కంపెనీకి సబ్సిడీ కంపెనీగా ఉంటుందనేసి, ఐఎంజీ కంపెనీ అమెరికాలో ఉంది, దానికి సబ్సిడీగా ఉంటుందనేసి ఐఎంజీ భారత్ కంపెనీ అనేసి ఒక కంపెనీని సృష్టించి, దానికి ఈ బిలేరావు అనే ఒక పెద్ద మనిషిని పెట్టుకొని, బ్రోకర్గా పెట్టుకొని, అతని పేరుని అతను ఒక కంపెనీ డైరెక్టర్ కింద పెట్టుకొని, అతనికి 400 ఎకరాలు ఒకసారి, మరొక 4 రోజులు పోయి 450 ఎకరాలు ఒకసారి మొత్తం దారాదత్తం ఇచ్చేశాడు. అంతటితో ఆగారా మన చంద్రబాబు నాయుడు గారు? విజనున్న భవిష్యత్తు చెప్పగలిగిన చంద్రబాబు నాయుడు గారు మొత్తం హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలో ఉన్న స్పోర్ట్స్ స్టేడియంలన్నింటినీ మెయింటెనెన్స్ కోసం అనేసి ఈ కంపెనీకే దారాదత్తం చేశాడు. మొత్తం ఆ కంపెనీ 5 కోట్ల రూపాయలు ఆ మెయింటెనెన్స్ కింద ఈ కంపెనీకి మొత్తం మెయింటెనెన్స్, ఈ హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలో ఉన్న స్పోర్ట్స్ కంపెనీలన్నింటికి అది కూడా అప్పనంగా ఇచ్చేశాడు. ఇంక అక్కడితో ఆగలేదు మన నాయుడు గారు. ఏం చేశారు మళ్ళా? ఇది పెద్ద ఫస్ట్ క్లాస్ వరల్డ్ కంపెనీ కాబట్టి దానికి మంచి బ్రహ్మాండమైన ఆఫీసు వగైరా వగైరా ఉండాలని చెప్పేసి
శిల్పారామం దగ్గర ఒక 5 ఎకరాలు ఒక భూమిని ఆహ్, శిల్పారామం దగ్గర ఈ వీళ్ళకి ఒక భూమిని కేటాయించాడు. ఎకరా బ్రహ్మాండమైన భూమిని కేటాయించి ఆ భూ ఆ ల్యాండ్‌కి వీళ్ళ తాలూకా ఆఫీస్ కట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చనేసి దానికి అన్ని ట్యాక్స్‌లు మినహాయించాడు. ఇది ఎలక్ట్రిసిటీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, ల్యాండ్ ట్యాక్స్ మొత్తం అన్ని మినహాయించేసి అది కూడా అతనికి ధారాదత్తం చేశాడు. ఇవన్నీ ఎందుకు చేశాడనంటే ఈ బినామీ ట్రాన్సాక్షన్ చేయడంలో ఈయనంత దిట్ట ఎవడూ లేడు. ఈ బినామీ ట్రాన్సాక్షను ఎవడో భల్లేరావుని తీసుకొచ్చి అహోబిల్‌రావు, ఇలియాస్ అహోబిల్‌రావు తీసుకొచ్చి ఆయన లేని కంపెనీ ఉన్న కంపెనీని సృష్టించి ఈ యొక్క బోగస్ కంపెనీ ద్వారా మొత్తం 850 ఎకరాలు అక్కడ, తర్వాత 5,00,00,000 మెయింటెనెన్స్ ఛార్జెస్, తర్వాత 5 ఎకరాలేమో వీళ్ళ ఆఫీస్ కోసం. మొత్తం ఈ విధంగా అప్పనంగా చేశాడు. ఇదంతా ఎప్పుడు జరిగింది? అలిపిరి బ్లాస్టింగ్ తర్వాత ఎలక్షన్‌కి వెళ్ళే ముందు, ఎలక్షన్‌కి డిక్లేర్ చేసిన తర్వాత ఆపద్ధర్మ గవర్నమెంట్‌గా ఉండేటప్పుడు ఈయన ఇదంతా చేసేశాడు. కనీసం క్యాబినెట్ అప్రూవల్ కూడా తీసుకోకుండా ఒక ఇద్దరు ముగ్గురు మినిస్టర్లతో సంతకాలు పెట్టించేసి మొత్తం అంతా ఈయన లాగించేశాడు ఈ మొత్తం అంతాను. సో తర్వాత ఎన్నికల్లో అందరికీ తెలిసింది ఆయన ఓడిపోయాడు. 2004లో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది. ఆయన ఇదంతా వెరిఫై చేసిన తర్వాత ఇది గోల్మాల్ ఉందని చెప్పేసి ఒక ఏపీ ల్యాండ్ ప్రివెంట్ యాక్షన్ ఒకటి యాక్ట్ తీసుకొచ్చి ఆ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకోండి 2006లో స్వాధీనం చేసుకున్నారు. ఇది కరెక్ట్ కాదు అనేసి చెప్పేసి స్వాధీనం చేసుకుంటే ఈయనేమో కోర్టుకి వేశారు. 2007లో కోర్టుకి వేస్తే అది ఈరోజు మన హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చి అవన్నీ తీసుకోవడం సబబే అని చెప్తూ మరలా తెలంగాణ గవర్నమెంట్కి 7 రోజుల్లోగా సిబిఐకి మీరు అప్పగిస్తారా లేదు మమ్మల్ని ఆదేశించమంటారనేసి ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టు మనం చూసాం. ఈ మొత్తం ఎపిసోడ్ ఎక్కడా కూడా మన పచ్చ మీడియాలో ఒక్క విషయం కూడా రాయకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే వాళ్ళకి ఇవేవి కనబడవు కదా. అందువల్ల ఈ పచ్చ మీడియాకి 850 ఎకరాల గురించి కనీసం ఒక్క విషయం కూడా రాయకుండా చాలా జాగ్రత్త పడి చంద్రబాబుని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి స్కామే మన అమరావతిలో సిమెన్స్ కంపెనీ కూడా ఈ విధంగానే సృష్టించి 300 కోట్లు, అంటే మనం 300 కోట్లు ఇస్తే వాళ్ళు 3,000 కోట్లు ఇస్తారని చెప్పేసి ఆ 3,000 కోట్లు రాకముందే 300 కోట్లు ఇచ్చి బోగస్ కంపెనీ సిమెన్స్ కంపెనీ వాడు రిజిస్ట్రేషన్ అయినట్టును ఒక సబ్సిడీ కంపెనీని సృష్టించి ఆ కంపెనీ ద్వారా 300 కోట్లు మన వాళ్ళు ఎవ్వరు అప్రూవ్ లేకుండా చీఫ్ సెక్రటరీ వద్దన్నా కూడా పేమెంట్ చేయించేసి ఆ 300 కోట్లు దోచేసిన తర్వాత ఆ కేసులోనే ఆయన 56 రోజులు 60 రోజులు జైలుకి వెళ్ళాడు. అయినా ఇలాంటి విధమైన నాయకుడు 2004లోనే అప్పుడే చేశాడు కాబట్టి అదే సేమ్ మోడ్ ఆఫ్ ఆపరెంట్స్లో ఈ సీమెన్ కంపెనీలు కూడా 3,000 కోట్ల నుంచి 3,000 కోట్లు వస్తుందని నమ్మబలికి ముందుగా 300 కోట్లు చెల్లించేసి ఆ కంపెనీ 300 కోట్లను వీళ్ళ ఖాతాల్లోకి ఎలా మళ్లించుకున్నారో మనందరికీ గుర్తుండే ఉంటుంది. సో ఈ విధమైన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి వ్యక్తి మనకి కావాలి. ఒకసారి ఆలోచించండి. ఇలాంటి ముందు చూపు, స్కాముల్లో ముందు చూపు ఉన్న వ్యక్తి మనకు కావాలా? ఈరోజు చూస్తే ఎక్కడెక్కడో తిరుగుతుండ తెలుగుదేశం ఆత్మగౌరవం. అసలు ఎన్టీ రామారావు గారు 1983లో పార్టీ స్థాపించింది ఎందుకు స్థాపించారు? తెలుగువాడు ఆత్మగౌరవం నిలపడం కోసం స్థాపించిన పార్టీ. అంజయ్య గారు రాజీవ్ గాంధీ గారి ఎయిర్పోర్ట్లో చెప్పు పడిపోతే తీసుకెళ్ళి ఇచ్చాడు. ఇలాంటి వాళ్ళ మనకు కావాలనేసి ఆయన పార్టీ స్థాపిస్తే ఈరోజు ఢిల్లీ నడివీధుల్లో కాలు పట్టుకునే స్థితికి వెళ్ళి మన యొక్క తెలుగువారి ఆత్మగౌరవాన్ని తుంచేసే వ్యక్తిగా చంద్రబాబు నాయుడు చరిత్రలో మిగిలిపోతాడు. ఇదంతా దీనికోసం, పదవి కోసం. పదవి లేకపోతే ఉండలేడు ఆయన. సో ఏదో విధంగా ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని మోసగించి ఏదో విధంగా కాలం గడుపుకుందామనేసి, పదవి ఎక్కేద్దామనేసి, అందరం ఎక్కిపోదామనేసి ఇలాంటి కుత్సిత ఆలోచనలతో, ఇలాంటి చెడు ఆలోచనలతో, దుర్మార్గపు ఆలోచనలతో ఈ విధంగా ఆయన సాధన చేశారు. తన యొక్క 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇలాగే జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా ఆయన డైరెక్ట్గా ప్రజలకి ఈ పలానా మంచి పని చేద్దామనే ఉద్దేశం లేకుండా ఎంతసేపు
నా 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 కులం వాళ్ళ ఎంత, నా సామాజిక వర్గంకి ఎంత ఎంత వెళ్తుంది, నా వాళ్ళకి ఎంత వెళ్తుంది, ఉమ్, పత్రికలకి ఎంత నా పత్రికలకి ఎంత ఇస్తున్నాను, ఈ ఆలోచనలతోనే ప్రజా జీవనం సాగించాడు తప్పించి ఒక్క మంచి పని కూడా చేయలేదు. ఇలాంటి స్కాములు ఎన్నో, ఇలాంటి మోడ్ ఆఫ్ ఆపరెంట్స్. అందుకే ఆయన ఎప్పుడు అంటూ ఉంటాడు, నేను చట్టానికి ఎప్పుడు దొరకను, ఎప్పుడు చట్టం ఒక్క తప్పు కూడా నన్ను పట్టుకోలేదు. ఇలాంటి స్కాములు చేస్తుంటే ఎట్లా పట్టుకుంటా చట్టం? అన్నీ స్కాములే. అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుని అప్పుడు కూడా సిబిఐ సిబిఐ ఎంక్వైరీ చేయమనేసి మన రాజశేఖర రెడ్డి గారు కోరితే అప్పుడున్న సిబిఐ వాళ్ళు లేదు మాకు స్టాఫ్ లేరనేసి పక్కన పెట్టేశారు. 2007లోనే స్టాఫ్ లేరు, మేము ఇప్పుడు చేయలేమనేసి పక్కన పెట్టేశారట. చూడండి ఎంత ఘోరం. సో ఇలాంటి ఎన్నో వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి ఈ వ్యవస్థలను అన్నిటిని కాలరాసి తన యొక్క రాజకీయ పునాదులు వేసుకొని ఆ పునాదుల మీద అలాగా మీదకు వెళ్ళాడే తప్పించి ఒక్కడు కూడా నిజాయితీగా నిర్భయంగా ఒక్క విషయం కూడా చెప్పలేదు. సో ఈ స్కాము వలన మన తెలంగాణ గవర్నమెంట్కి, తెలంగాణ ప్రభుత్వానికి కనీసం 80,000 కోట్లు మిగిలినట్లు లెక్క. ఇప్పుడు అక్కడ చూస్తే ఆ మామిడిపల్లి కానీ గచ్చిబౌలి ఏరియా చూస్తే ఎకరం 150 కోట్ల దగ్గర ఉంటే 800 కోట్లు అంటే 800 ఇంటూ 150 అంటే లక్ష 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 కోట్లు. ఇంత డబ్బు ఆ రోజు ఆ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంటు తీసుకున్న నిర్ణయం వల్ల తెలంగాణ ప్రభుత్వానికి ఈరోజు 1,00,000 కోట్ల కుంభకోణంలో నుంచి స్కామ్లోంచి బయట అది తెచ్చుకోగలిగింది ఆ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్. సో ఇదంతా నిజంగా రాజశేఖర రెడ్డి గారి తాలూకా పుణ్యం. సో ఇలాంటి కుయుక్తులు పడినటువంటి చంద్రబాబు నాయుడికి మరి ఆయన ఇప్పుడు ఆ తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంటు, సిబిఐకి ఎంక్వైరీ చేయిస్తారా లేదా ఇంకా వాళ్ళు చూసుకోవాల్సింది. ఈయన్ని ఏ విధంగా చేయాలనేసి ఇంకా వాళ్ళు ఆలోచించుకోవాలి కాంగ్రెస్ గవర్నమెంటు. అదేం చేస్తుందో అందరికీ తెలుసును. సో లెట్ అస్ హోప్ గవర్నమెంట్ ఏ విధంగా ముందుకెళ్తుందో మనం ఒకసారి చూద్దాం. ఇలాంటి వ్యక్తిని మన ఆంధ్రాకి ఎన్నుకోవడం వల్ల చాలా నష్టాలు జరుగుతాయి. ఇంకా ఎన్నో స్కామ్లు ఉన్నాయి, అవన్నీ బయటికి రాలేదు. ఆ స్కాములన్నింటినీ బయటికి తీస్తే ఒక్కొక్కటి బయటికి తీస్తే కానీ ఈయన తాలూకా దుర్బుద్ధి పుట్టదు. అలాగే 1700 ఎకరాలు ఒకరికి ఇచ్చేశారు. 1700 ఎకరాలకి అక్కడ ఒక కంపెనీకి ఆ మేనేజ్మెంటు, డెవలప్మెంటు అన్నీ వాళ్ళు చేసుకోవడం కోసం దానికి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అమరావతిలోనే 1700 ఎకరాలు వాళ్ళకి దారాదత్తం చేసి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి అన్నీ చేసి ఇచ్చిన తర్వాత వాడు ఆ పక్కన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ అన్నీ కడతారట. ఇదొక స్కాము. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగులు, సెక్రటేరియట్లు, మినిస్టర్ క్వార్టర్స్, గవర్నర్ బంగ్లాలు అన్నీ ఒక దగ్గర కట్టి ఆ పక్కనే 1700 ఎకరాలు వాడికి ఫ్రీగా ఇచ్చేశాడు ఒక కంపెనీకి. 1700 ఎకరాలు ఇచ్చేసి ఆ 1700 ఎకరాలకు కూడా మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలట. అప్పుడు వాడు ఆ ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవడానికి వాడికి అధికారం ఇచ్చారట. ఇది ఎక్కడ మన డబ్బు ఇచ్చి మనం డెవలప్మెంట్ చేసుకొని వాడేమన్నా కూర్చోబెట్టి వాడితోనూ అన్ని పనులు చేయించుకుంటే మరి ఇది ఎక్కడ, ఇది ఈ ఈ సొమ్మంతా ఎక్కడ పోతుంది? ఈ ప్రజాస్వామ్యంలో మన ప్రజల తాలూకు సొమ్మంతా ఎవరికి ఇచ్చినట్టు అవుతుంది? ఇది కదా మనం కూర్చుంచేయాల్సింది. అందుకే ఎంతసేపు అమరావతి 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 కావాలంటే తప్పించి ఈ మొత్తం ఎంటైర్ 26 జిల్లాలు డెవలప్మెంట్ అవ్వాలనే ఎటువంటి ఉద్దేశం ఆయనకి ఎక్కడ కనబడలేదు. ఎంతసేపు అమరావతి అమరావతి 29 గ్రామాలు, ఆ 29 గ్రామాల్లో ఉన్న 30,000 ప్రజల తాలూకే తప్పించి మిగతా చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారు ఎవ్వరు ఎందుకు పనికిరాదు. ఉత్తరాంధ్ర ఇంత వెనకబడి ఉంది, దానికోసం ఎప్పుడైనా ఆలోచించాడా? ఉత్తరాంధ్రలో ఎంతో వెనకబడి ఉంది. ఇక్కడ ఉన్నందరూ వలస హైదరాబాద్ పోతుంటే ఎప్పుడైనా ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ గురించి ఆలోచించాడు? ఎప్పుడూ లేదు. ఎంతసేపు అమరావతి అమరావతి అమరావతి. సో ఇలాంటి వ్యక్తిని మనం తిప్పికొట్టి ఇలాంటి స్కాముల బాబుని మళ్ళా మన ఆంధ్రాకి రాకుండా చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉందనేసి నేను మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాను.